హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంటింటి షెఫ్స్ Cannan. ఈరోజు నేను మీకు చూపించబోతున్న రెసిపీ వచ్చేసి చింత చిగురు చికెన్ ఇగురు కర్రీ అనమాట. ఈ ఇగురు కర్రీ అనేది సూపర్ టేస్టీగా ఉంటుందండి. సో ప్రాసెస్ స్టార్ట్ చేసే కన్నా ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేయండి. అప్పుడైతే మేము పెట్టే వీడియో అప్డేట్స్ అని మీకు నోటిఫికేషన్స్ ద్వారా వచ్చేస్తాయి. సో నేనైతే ఫస్ట్ దేంట్లో కుక్ చేయాలనుకుంటున్నాను, దాంట్లో చికెన్ అనేది తీసేసుకున్నాను. ఏ ఆయిల్ కానీ ఏమి వేసుకోలేదన్నమాట. ఓన్లీ ఇప్పుడు చికెన్ని నేను బాయిల్ చేస్తాను. అది కూడా వాటర్ని ఏమి నేను యాడ్ చేయను. చికెన్లో ఉండే వాటర్ బయటికి వచ్చి చికెన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది అన్నమాట. ఆ తర్వాత మనం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో దీనికోసం మనం మసాలా పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాం. 2 ఇంచెస్ దాల్చిని వేసుకున్నానండి. దీంట్లో 2 ఇలాచీ వేసుకుంటున్నాను. అలాగే 5 to 6 లవంగ్ అనేది వేసుకుంటున్నాను. వీటితో పాటు ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ అంతా ధనియాలు వేసుకుంటున్నాను నేను. అండ్ 1 స్టార్ అనాజ్ అనేది వేసుకుంటున్నాను ఇప్పుడు. సో ఇప్పుడు ఇవన్నీ కూడా మనం పౌడర్ చేసేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి మన మెయిన్ మసాలా. సో ఇది కూడా వేసేసుకున్నాక మసాలా ప్రిపేర్ చేసేసుకోవాలి. అండ్ నేను ఇక్కడ కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేశాను. సో ఆ వీడియో అన్నది నా దగ్గర స్కిప్ అయింది. సో ఆయిల్ వేసాక కొంచెం దీన్ని ఫ్రై చేసుకొని 1 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అన్నది నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో అల్లం వెల్లుల్లిపాయ కూడా ఇందులో బాగా ఫ్రై చేసేసుకోవాలి. దానికి ఉన్న పచ్చి వాసన అంతా కూడా పోవాలి. సో అలా పోయాక మనం రిమైనింగ్ ప్రాసెస్ అన్నది స్టార్ట్ చేసుకుందాము. సో దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి, ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో ఉన్న వాటర్తోనే అది చాలా మటుకు కుక్ అయిపోయి ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్తో కూడా మనం ఈ రెసిపీ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది మనకి బయటికి వెళ్ళేటప్పుడు అలాగా వేరే ఊరు వెళ్ళేటప్పుడు అది తీసుకెళ్ళడానికి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. బికాజ్ మనం చింత చిగురు వేసాం కదా, సో అది తొందరగా పాడవదు అనమాట. సో మనకి అల్లం వెల్లుల్లిపాయ కూడా బాగా ఫ్రై అయిపోయింది అనుకున్నప్పుడు దీంట్లో మనం రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ లైక్ పసుపు, ఉప్పు, కారం లాంటివి యాడ్ చేసేసుకుందాము. సో నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ పసుపు అన్నది యాడ్ చేస్తున్నాను. అండ్ దీంతో పాటు కారం మీ టేస్ట్కి సరిపడినంత. సో చింత చిగురు వేస్తున్నాం కాబట్టి ఆ పులుపుని మ్యాచ్ చేస్తూ కొంచెం కారం అనేది ఎక్కువ వేసుకోండి డైలీ వేసుకునే దానికన్నా. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ అప్ టు యువర్ టేస్ట్. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసేసుకొని మనం ఏదైతే మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకున్నామో ఆ మసాలా పౌడర్ కూడా దీంట్లో యాడ్ చేసేసుకుందాము. సో ఫస్ట్ ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు ఈ మసాలా పౌడర్ ఏదైతే ప్రిపేర్ చేసి పెట్టామో అది నేను ఇందులో యాడ్ చేసేస్తున్నాను అనమాట. సో ఇది కూడా ఒక 2 minutes మనం సాటే చేసేద్దాము. సాటే చేసేసాక రిమైనింగ్ ప్రాసెస్ చూద్దాం. చాలా అంటే చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. రైస్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. అండ్ వేరే ఊరు అలా వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళడానికి కూడా మనకు బాగా పనిచేస్తుంది. సో చింత చిగురు లీవ్స్ని నేను ఇలా కొంచెం క్రష్ చేసి వాష్ చేసేసి ఇలా క్రష్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఆ లీవ్స్ని నేను ఇప్పుడు ఇందులో యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసేసి ఇక్కడ నుంచి మనం స్టవ్ అన్నది సిమ్లో పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని కుక్ చేయాలన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే మూత పెట్టడం వల్ల ఆవిరికి కొంచెం అంతా వాటర్ వచ్చి లీఫ్ కొంచెం సాఫ్టన్ అవుతుంది అనమాట. సో సాఫ్టన్ అవడం వలన ఇలా గ్రేవీ కన్సిస్టెన్సీ అన్నది వస్తుంది అనమాట ఒక 5-10 minutes మధ్యలో. సో ఈ రకంగా మన కర్రీ అన్నది ప్రిపేర్ అయిపోయింది. చాలా సింపుల్ అండి. చింత చిగురు వేసాక సిమ్లో పెట్టేసుకొని ఆవిరికి ఈ ఆకుని ఉడికించుకోవడమే, చాలా త్వరగా అయిపోతుంది, చాలా ఈజీగా ఉంటుంది అండ్ వెరీ టేస్టీ అనమాట. సో ఈ చింత చిగురు ఇలాంటివన్నీ మనం సీజనల్గా తీసుకుంటాం కాబట్టి చాలా హెల్త్కి కూడా మంచిది. సో ప్లీజ్ ఫాలో అస్ ఆన్ Instagram.